ఏంటి రేఖ ఇది? పొద్దున్నుంచి స్నానం చేయకపోతే ఎలా? పిన్ని మాట వినొచ్చు కదా. సరే నేను చేయిస్తానులే. పెడుతుంది చూడు. ఏమెతున్నా బీరువా ఎందుకు? ఏం కావాలి? అది చీర కోసమని. చీరా? అదేంటి పొద్దున్న ఇక్కడెక్కడ పెట్టానమ్మా? చూడమ్మా ఇక్కడెక్కడ ఉంటది. ఒసే రేఖ, చీర ఏం చేసేవే? ఏదో స్మెల్ వస్తుంది పిన్ని. అప్పుడే రావడం ఏంటి పిన్ని? అదేనమ్మా, అదే పాల స్మెల్. పాల స్మెల్లా? కాదు పిన్ని, వేరే ఏదో స్మెల్ అనుకుంటా. కాదమ్మా, సరిగ్గా చూడు, పాల స్మెల్లే. కింద స్టవ్ మీద పెట్టొచ్చాను, అప్పుడే ఎందుకు వచ్చేస్తుందో. పాలు మాడిపోతున్నాయి. ఇల్లమ్మా. అమ్మ లేక నా బంగారం కదా, నా అమ్మ కదా, ఒకసారి కిందకి వెళ్ళి చూసిరా అమ్మా. ఎల్లమ్మా. చంపి పడేయాలి. ఏమో నాకు తెలీదు, వచ్చాడో లేదో. పొద్దునుంచి నాకు అసలు పిచ్చి దాంతోనే సరిపోయింది. పైన అదే అదే ఇక్కడే కూర్చున్నాం అంతే. అసలు ఈ డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా దొరికిందమ్మా. ఫోన్ ఆఫ్ చేయి. అయ్యో త్వరగా ఆపవే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. అదేంట్రా, జగదీశ్వరేమో మనందరినీ బయటికి తీసుకెళ్లి డాక్టర్ని ఇంటికి పంపిస్తానంది. కానీ ఈ డాక్టర్ ఏమో పొద్దున్నుంచి రాలేదంటున్నాం. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఇతను ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఆగిపోయింది. అమ్మయ్యా, ఆగిపోయిందా? దాసి దాసి దాసి. అమ్మయ్యా, దేవుడా. పదవే, పొద్దున్నుంచి స్నానాలు లేవు, జపాలు లేవు. చెంచు లక్ష్మి, డాక్టర్ బోస్ ఎక్కడా? నిన్నే అడిగేది, ఎక్కడా? చంపేశాను. నీకంత సీన్ లేదని నాకు తెలుసు గాని చెప్పు, డాక్టర్ ఎక్కడా? వాడెక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా నీకెలా చెప్తానని అనుకున్నా. మొన్న మన ఇద్దరం కలిసి ఒక సినిమాకి వెళ్ళాం. ఏంటది? అదే ఓపెన్ ఎయిర్ థియేటర్లో. అవతార్. ఆ సినిమాలో తోక ఇలాగే ఉంటుంది కదా. మిమ్మల్ని అనిపించింది అంతే. లేక ఈ ట్రిప్ మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు నేను ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలో నువ్వే సెలెక్ట్ చేయాలి. నేనా? నాకు ఏ డ్రెస్ అయితే బాగుంటుందో, ఏ కలర్ సూట్ అవుతుందో నీకే బాగా తెలుసు. అందుకే నువ్వే సెలెక్ట్ చేయాలి. మళ్ళీ పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారా? అబ్బా, జోక్ కదలేక నిజంగానే భర్త గురించి భార్యకే బాగా తెలుస్తుందంట. భర్తకి ఏ కలర్ సూట్ అవుతుందో, ఏ డ్రెస్ అయితే బాగుంటుందో భార్యకే బాగా తెలుస్తుంది. మనం మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఇలా